శుభములు జీసీడీఎం ఫ్యామిలీస్ అందరికీ సంఘములన్నీ కూడా దేవుని సేవకులందరికీ కూడా శుభములు తెలియజేస్తూ ఉన్నాము. మనం అనుకున్న రీతిగానే 2024లో కుడుమాసింగి గ్రామంలో జాయినింగ్ గ్రేట్ చర్చ్లో రేపు ఎల్లుండి అనగా మే నెల 25-26 తారీఖున ఇక్కడ ఉజ్జీవ సభలు, జీసీడీఎం వార్షిక ఉజ్జీవ సభలు, అలాగనే నూతన మందిర ప్రతిష్టత కార్యక్రమం కొరకు ఏర్పాటు చేయబడిన రీతిగానే సమయం ఆసన్నమైనది. గతించినటువంటి దినాల్లో వర్షాలు లేకుండేది, ఎండ విపరీతంగా ఉండేది. బాప్టిజం ఇచ్చే సమయం సుమారుగా యూజువల్గా ఈ శుభ సందర్భాల్లో ఏర్పాటు చేస్తున్నాము. నీరు లేదని అనుకున్నాం. గతించిన దినాల్లో దేవుడు వర్షాన్ని పంపాడు. దాన్ని బట్టి దేవునికి స్తోత్రం చెల్లిస్తున్నాము. రేపటి దినమున మధ్యాహ్నమున బాప్టిజం కార్యక్రమాలు ఉంటాయి. సో దేవుడు వర్షాన్ని దయచేశాడు. ఈ దినం కూడా ప్రత్యేకంగా దేవుని సేవకులు డాక్టర్ విజయకాంత్ గారు వాక్యోపదేశం చేయడానికి నిన్నటి దినమున వాళ్ళు వచ్చారు, క్షేమంగా వచ్చారు. దేవుని స్తోత్రం చెల్లిస్తున్నాం. ఈ దినమున వివాహం కిల్వాయిలో జరిగింది. దాన్ని దర్శించడానికి వచ్చినాం. వివాహ కార్యక్రమం జరిగింది. వర్షం పడ్డది. పందిరి ఇక్కడ ఒకసారి చూపించాను. ఈ చుట్టూ కూడా పందిరి పడిపోతుందేమో అనుకున్నాము. వర్షం అయితే వచ్చింది. ఈ స్టేజ్ మాత్రమే చేస్తుండగా కొంచెం చిన్న చిన్నవి పడిపోయినాయి. కానీ మరి దేని గురించి మనం చింతించనక్కర్లేదు. సో అన్నీ కూడా యథావిధిగా జరగవలసింది జరుగుతుందని నమ్ముతున్నాము. ఏదైనా మన మంచి కోసమే, అది కీడైనా అది మంచైనా దేవుని నామానికి మహిమ చెల్లిస్తున్నాం. కాబట్టి నా ప్రియమైనటువంటి జీసీడీఎం కుటుంబ సభ్యులారా, ఆంధ్ర, ఒడిశా, తెలంగాణలో ఉండేవారులారా, దాతలందరికీ కూడా రేపటి దినమున ఉదయం 8:30 గంటల నుండి స్టార్ట్ అవుతున్నటువంటి సెలబ్రేషన్లో మీరందరూ కుటుంబ సమేతంగా హాజరు కావాలని ఆహ్వానములు పలుకుతున్నాం. ఏ సంఘము కూడా ఖాళీగా ఉండకూడదు. పిల్లలు, యవన బిడ్డలు, ముసలివాళ్ళు, పెద్దలు అందరూ కూడా ఉదయకాలమునే 8వ గంటకి ఇక్కడ కుడుమ సింగిలో హాజరు కావాలని ప్రభు పేరట మీకు తెలియజేస్తూ ఉన్నాం. ఉదయమున ఆరాధన జరిగిన తర్వాత దేవుని వాక్యోపదేశం మనకు జరుగుతుంది. అలాగే 11వ గంట మనము నూతన మందిరాన్ని ప్రతిష్ఠ చేయబోతున్నాం. కనుక ఎవరు తప్పిపోకూడదు. మనకు 1.5 దినాలు మాత్రమే అనుకున్నది. కనుక రేపటి దినం ఫుల్ దినం మనం సెలబ్రేషన్ చేసుకుంటున్నాం. ఆదివారమున మనకు ప్రభు బలి ఉంటుంది. దేవుని సేవకులు వాక్యం చేత బలపరుస్తారు. కనుక మీరందరూ రావాలని కోరింటున్నాం. ఇప్పటికే తెలంగాణ ప్రజలు వచ్చారు. అలాగే ఒడిశా ఉన్నటువంటి గంజాం డిస్టిక్ వాళ్ళు వచ్చారు. సో ఆంధ్రాలో ఉన్నటువంటి జీసీడీఎం కుటుంబ సభ్యులందరూ కూడా మీరు హాజరు కావాలని ప్రభు పేరట కోరింటున్నాం. వాతావరణం ఎలాగున్నా మీరు భయపడకండి. మీరు దేవుని మహిమ చెల్లించడానికి మీరందరూ రావాలని కోరుకుంటూ ప్రభు పేరట మీకు తెలియజేస్తున్నాం. దేవుడు మిమ్మల్ని దీవించను గాక.